ధర్మవరంలో రాజకీయం బీజేపీ వర్సెస్ వైసీపీగా మారింది. రెండు పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ధర్మవరం సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు పరామర్శించడానికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఈ క్రమంలో పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ వైసీపీ కార్యకర్తలు. ధర్మవరంలో రాజకీయం బీజేపీ వర్సెస్ వైసీపీగా మారింది. రెండు పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ధర్మవరం సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించడానికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఈ క్రమంలో పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ వైసీపీ కార్యకర్తలు. ఈ గొడవలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ చెప్తారు. సురేష్, సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ముఖ్యంగా ధర్మవరం సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన అనుచరులతో కలిసి సబ్ జైలు వద్దకు చేరుకున్నారు. సబ్ జైలు సమీపంలో ఉన్న ఒక హోటల్లో భోజనం చేసిన అనంతరం సబ్ జైలుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెళ్లారు. సబ్ జైలు సమీపంలోనే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి సంబంధించిన వాహనాలను పార్కింగ్ చేశారు. అదే సమయంలో బీజేపీ నేతలతో పాటు మరికొంతమంది వాహనాలను అదే మార్గంలో వెళ్లారు. అయితే సబ్ జైలు సమీపంలో ఉన్న కేతిరెడ్డి వాహనాలను పక్కకు పెట్టాలంటూ కూడా బీజేపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డ్రైవర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదంలో ఇరు వర్గాల మధ్య వాహనాల పార్కింగ్ సంబంధించిన వివాదంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంబంధించిన డ్రైవర్ తో పాటు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. దీంతో ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఒక వాహనం వేగంగా కూడా బీజేపీ కార్యకర్తల పైన దూసుకుని వెళ్ళింది. దీంతో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా అక్కడే సమీపంలో ఉన్న వైసీపీ కార్యకర్తలతో తీవ్రస్థాయిలో వాగ్వాదాన్ని దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ కార్యకర్తలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా సబ్ జైలు వద్దకు చేరుకునడంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా సబ్ జైలు వద్దకు చేరుకున్నాయి. మరొకవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సబ్ జైలు లోపల వైసీపీ కార్యకర్తలను పరామర్శిస్తుండగా సబ్ జైలు సమీపంలోనే ఒకవైపు జనసేనతో పాటు బీజేపీ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ధర్మవరం పట్టణంకి తరలించారు. ఎటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. స్వామి, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.